ओके रेडी देवाना ओके మల్లాపూర్ డివిజన్లో దేవేందర్ రెడ్డి అనే కార్పొరేటర్ ద్వారా ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే చేయడం జరిగింది. కేటీఆర్ సార్ది అలాగనే ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు, అలాగనే మళ్ళీ పోతే హెల్మెట్స్ ఇవ్వడం అందరికి కూడా, ఎందుకంటే సేఫ్టీ ఉండాలని కేసీఆర్ సార్ ఏదైతే చూస్తున్నాడో, కేటీఆర్ సార్ ఏదైతే చూస్తున్నారో అందరూ బాగుండాలి, సేఫ్టీలో ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు హెల్మెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగనే నేను లాస్ట్ ఇయర్ 10 బండ్లు మేము ఇవ్వడం జరిగింది హ్యాండిక్యాప్స్కు. ఈసారి కూడా ఆయన పేరు మీద ఇప్పుడు హ్యాండిక్యాప్స్కి అయితే ఇప్పుడు అన్ని ఐడెంటిఫై చేసి కొద్దిమందికి బండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక 2-3 డేస్ లేకపోతే నెక్స్ట్ వీక్ అసెంబ్లీ తర్వాత బండ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన బర్త్డే సందర్భంగానే లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చినాను, ఈసారి కూడా ఇస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండి 100 బతకాలని, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో, కేటీఆర్ సార్ బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా కేక్ కట్ చేయడం జరిగింది. అందరం కూడా ఈ ఒక్క డివిజన్లో కాదు అన్ని డివిజన్లలో తిరిగి నేను కేక్ కట్ చేస్తున్నాను. నేను కార్పొరేటర్ లేని జాగాలో కూడా తిరిగి, అంటే మా కార్యకర్తలందరినీ కూడా కోఆర్డినేట్ చేసి కేక్ కట్ చేసినాకనే అసెంబ్లీకి పోదామని ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఈడ లాస్ట్ ఇది అయిపోయినాక అసెంబ్లీ వెళ్తున్నాను. థ్యాంక్ యూ. కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా రక్తదానం ఇచ్చే వాళ్ళకి హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం, కేకులు కట్ చేయడం ఆనవాయితీగా ఇది 10వ సంవత్సరంగా కంటిన్యూగా చేస్తున్నాం. ఈరోజు మన ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మణరెడ్డి గారు ఇచ్చేసినారు. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు కౌండియన భవన్లో రక్తదాన శిబిరం, అదేవిధంగా హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం, కేక్ కటింగ్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా చేయడం జరుగుతుంది. ప్రజలకు ఒకటే పిలిపియడం తెలుసుకున్న ఈ సందర్భంగా అన్నదానం అయితే ఒకరోజు కడుపు నింపుతుంది, అన్నదానం మిన్న అంటాం, దానికన్నా కూడా రక్తదానం మిన్న. ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించాలి. రక్తదానం ఇచ్చినట్లయితే బ్లడ్ కూడా మంచి సర్క్యులేషన్ అయ్యి కూడా చాలా కూడా ఆరోగ్యంగా కూడా చాలా వరకు కూడా ఉంటారు. రక్తదానం అనేది చాలా వరకు కూడా మంచిది కాబట్టి అందరు కూడా పిలుపునిస్తున్నాం. ఈ రక్తదానం సందర్భంగా కూడా ప్రజలకు కూడా అవేర్నెస్ కింద కూడా హెల్మెట్లు కూడా ప్రతి ఒక్కరు ధరించాలని హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో తీసుకోవడం జరిగింది.